బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం కాస్త మందకొడిగా మొదలైన ఓటింగ్ క్రమంగా జోరందుకుంది. 11 గంటల వరకు దాదాపు 30% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. బెగుసరాయ్లో అత్యధిక ఓటింగ్ రికార్డైంది. రాజధాని పట్నాలో అత్యల్పంగా 23.7% ఓటింగ్ జరిగింది. బీహార్లో ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. బీహార్ ఓటర్లంతా ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీష్ కుమార్. తొలి 2 గంటల్లో తక్కువ ఓటింగ్ జరగడంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పక్ష నేతలు కావాలనే ఓటర్లను అడ్డుకుంటున్నారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను ఈసీ ఖండించింది. మొదటి దశలో భాగంగా 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి, మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, ఆయన సతీమణి రాజశ్రీ యాదవ్, లాలూ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య పట్నాలో ఓటేశారు. मतदान केंद्र जाए, अपने वर्तमान भविष्य को देखते हुए वोट दें, नौकरी रोजगार, बिहार में पूरी अच्छी शिक्षा चिकित्सा हो, पढ़ाई दवाई कमाई करे, उसको जो है मतदान करे। यही हम सब लोगों से अपील करना चाहते हैं। उम्मीद क्या है सर? उम्मीद हम लोग जीतेंगे, सब लोग जीतेंगे, बिहार जीतेगा। బీహార్ డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి ముంగేర్లోని పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్, ఆయన సతీమణి హాజీపూర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్లో ఓటు వేయగా, మరో కేంద్ర మంత్రి రాజీవ్ లలన్ సింగ్ పట్నాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పట్నాలో ఓటేశారు. వికాస్శీల్ ఇన్సాస్ పార్టీ చీఫ్, మహాగఠబంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖేష్ సహానీ తన కుటుంబంతో కలిసి దర్భంగాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు. బీహార్ భవిష్యత్తు కోసం ఓటేయాలన్నారు ముఖేష్ సహానీ.